కరీంనగర్ యశోద ఆసుపత్రిలో డాక్టర్ ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. బ్రేకల్ ప్లెక్సస్ ఇంజురీ అంటే చేతికి సరఫరా చేసే నరాలు దెబ్బతినటమని. ఈ బ్రేకల్ ప్లెక్సస్ ఇంజురీలో చేతి నరాలు దెబ్బతినటానికి రకరకాల కారణాలు ఉంటాయన్నారు. అందులో ముఖ్యంగా రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వలన ఈ ఇంజురీ అవటం ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఈ నరాల ఇంజురీ టీనేజ్ ఇండివిజువల్స్ తో ఎక్కువగా చూస్తుంటామని, ముఖ్యంగా 2 వీలర్ బైక్ రైడింగ్ లో ఈ విధమైనటువంటి నర్వ్ ఇంజరీ ఎక్కువగా చూస్తుంటున్నామన్నారు. ఇలా నరాలు దెబ్బతిన్న వ్యక్తులు సరైన చికిత్స అవగాహన లేకపోవటం వలన వైద్యుని కలిసే సమయం చాలా జాప్యం అవుతుందని, దాని వలన సరైన సమయంలో సరైన నరాలకి సంబంధించిన సర్జరీ చేయకపోవటం, దానికి సంబంధించిన అవుట్కమ్ రిజల్ట్స్ రావటంలో చాలా తేడా ఉంటుందన్నారు. ఇలాంటి నరాలు దెబ్బతిన్న వ్యక్తులు సరైన సమయంలో సరైన వైద్యుని సంప్రదించి తగిన వైద్య చికిత్స తీసుకోవాలన్నారు డాక్టర్ ప్రకాష్. ఇలాంటి బ్రేకిల్ ప్లేసెస్ ఇంజురీ అయిన వ్యక్తుల్లో లక్షణాలు ఎలా ఉంటాయన్నారు. చేతిలో కదలికలు లేకపోవటం, ఇలా చేతి నరాలు దెబ్బతిన్నప్పుడు బ్రేకల్ ప్లేసెస్ సర్జన్స్ ని కలిసి నరాలకు సంబంధించి తగిన వైద్యం పొందితే సరైన సమయంలో యథాస్థితికి తీసుకురావచ్చన్నారు. మామూలుగా మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకు తెలిసి హెడ్ ఇంజరీస్, అదర్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ అవ్వడం అవి చూస్తుంటాం. అందుకే మనకి ట్రాఫిక్ పోలీసులే కానీ హెల్మెట్ పెట్టుకున్నారా లేదా అనేది హెడ్ ఇంజరీ గురించి వరిగా ఉంటారు. మిగతావి లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, ఓపెన్ ఇంజరీస్ అవుతుంటాయి. చాలామందికి తెలియంది ఏంటంటే బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీ అనేది దాని గురించి పెద్దగా అవగాహన ఉండదు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీ అంటే ఏంటి అంటే, బ్రేకిల్ ప్లెక్సస్ అనేది మనకు బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఎలాగైతే ఉంటుందో వెన్నుపూస, అక్కడి నుంచి చేతులకి సరఫరా అయ్యే నరాలని మనము బ్రేకిల్ ప్లెక్సస్ అంటాం. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ నుంచి చేతులకి సరఫరా అయ్యే నరాలని బ్రేకిల్ ప్లెక్సస్ అంటాం. సపోజ్ కాళ్ళకి సరఫరా అయ్యే వాటిని లంబార్ ప్లెక్సస్ అంటాం. సో అలాగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ముఖ్యంగా 2 వీలర్స్ బైక్ డ్రైవ్ చేసే వాళ్ళల్లో ఎనీ రీజన్ యాక్సిడెంట్ అయినప్పుడు లేదా స్కిడ్ అయిపోయి పడినప్పుడు ముఖ్యంగా వీళ్ళల్లో టీనేజర్స్ అంటే 20s, 30sలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకు అంటే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది, స్పీడ్ డ్రైవింగ్ ఉంటుంది, ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు కింద పడి ఉంటాం, కానీ చిన్న చిన్న గాయాలతో మనం బయటపడతాం. ఇవి ఎప్పుడు ఎక్కువ ఇంజురీస్ అవుతాయి అని అంటే స్పీడ్ ర్యాష్